పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సాలిడ్ హిట్గా నిలిచిందో మనం చూసాం. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ పూర్తి సైఫై మైథాలజీ చిత్రంగా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ప్రభాస్ తన పాత్రలో ఫుల్ ఎనర్జీతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ గతంలోనే వెల్లడించారు. ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీకి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాజాసాబ్ చిత్రాన్ని రెడీ చేస్తున్న ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయ్యేసరికి సమయం పడుతుండడంతో కల్కి 2 మూవీ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్సులు లేవని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి కల్కి 2 చిత్రాన్ని 2025 సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ నాగ్ అశ్విన్ ఇంకా స్క్రిప్ట్ను పూర్తి చేయకపోవడం, ప్రభాస్ వరుస సినిమాలలో బిజీగా ఉండడంతో కల్కి 2 మూవీ 2026 సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని సినీ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలకు చిత్ర యూనిట్ ఏదైనా క్లారిటీ ఇస్తుందో చూడాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేశాడు. దర్శకుడు శంకర్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే చరణ్ తన నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో RC16 వర్కింగ్ టైటిల్తో చరణ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఇటీవల స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తరువాత ప్రాజెక్ట్పై సినీ సర్కిల్స్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ తన కెరియర్లోనే 17వ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. స్టార్ పర్ఫార్మర్గా సాయి పల్లవి పాత్ర ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉండబోతుందని, అందుకే ఈ సినిమాకు ఆమె అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని సుకుమార్ భావిస్తున్నాడట. మరి నిజంగానే చరణ్ కోసం సుకుమార్ సాయి పల్లవిని పట్టాలెక్కిస్తాడా అనేది RC17 పట్టాలెక్కిన తర్వాతే తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా శ్యామ్ సింగ్ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోని సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్లో విజయ్ దేవరకొండ పూర్తిగా సరికొత్త గెటప్లో కనిపిస్తాడని, ముఖ్యంగా విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని, ఇక ఈ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్స్ కూడా గ్రాండ్ విజువల్స్తో అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. 1854 మరియు 78 మధ్య కాలంలో జరిగే ఈ కథలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. కాగా ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో విజయ్ దేవరకొండ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అన్నట్టు అర్నాల్డ్ వాస్లు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి నిజంగానే ఆయన ఈ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.